రాష్ట్ర రాజకీయాల్లో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టేందుకు సమయం కావాలంటూ మంత్రి కొండా సురేఖ అపాయింట్మెంట్ కోరడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఆమెపై కాంగ్రెస్ అధిష్టానం వేటు వేయనుంది అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. సరిగ్గా ఇలాంటి తీవ్ర ఉత్కంఠ వాతావరణంలో సురేఖ సీఎం రేవంత్ రెడ్డితో భేటీకి ఆసక్తి చూపటం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు ఇటీవల నెలకొన్న వివాదం తర్వాత తొలిసారిగా సురేఖ సోషల్ మీడియాలో వీడియోతో ముందుకొచ్చారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, గుడ్ మార్నింగ్ భవాని. ఇవాళ రాఖీ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగా ఈ రోజు కూడా రాఖీ కట్టేందుకు ముఖ్యమంత్రి కొండా సురేఖ ప్రకాశంపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కానున్నారు. రాఖీ కట్టేందుకు మాత్రమే ఈ సమయం ఇవాళ ఉంది. అయితే జనరల్ గా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మహిళా ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ప్రత్యేకంగా అపాయింట్మెంట్ అడిగి రాఖీ కట్టడానికి వెళ్లారు. ప్రతి సంవత్సరం కూడా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఆమె మామూలుగా తరచుగా వెళ్లి రేవంత్ రెడ్డి సతీమణి సీతారెడ్డితో పాటు వాళ్ళ కూతురు అంతా కూడా కలిసి రాఖీ పండుగ సందర్భంగా రాఖీ కడతారు. ఇవాళ కూడా మరి కాసేపట్లో మంత్రి సీతక్కతో పాటు ఈ మంత్రి కొండా సురేఖ కూడా సీఎం కు రేవంత్ కు యూపీలోని తన క్యాంపు కార్యాలయంలో రాఖీ కట్టేందుకు వెళ్తారు. సపరేట్ గా అపాయింట్మెంట్ అడగడం కానీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేయడం కానీ పరిణామాలు ఎక్కడ కూడా ఉండవు. కాకుంటే ఇటీవల కొండా సుస్మిత ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందో ఆ విషయాల్లో ఏఐసిసి ఖచ్చితంగా మంత్రి కొండా సురేఖపై వేటు వేస్తుందన్న వార్తలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రాఖీ కట్టేందుకు అనే అపాయింట్మెంట్ తెరపైకి వచ్చింది. కానీ కొండా సురేఖ గత 2-3 రోజులుగా ప్రభుత్వ కార్యక్రమాల్లో వరంగల్ జిల్లాలో తమ నియోజకవర్గంలో వన మహోత్సవ కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వ కార్యక్రమం పాల్గొంటున్నారు. అంతకు ముందు అటవీ శాఖకు సంబంధించిన వన మహోత్సవ కార్యక్రమాలపై అటవీ శాఖ, ఫారెస్ట్ శాఖ సంబంధించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. కాబట్టి ఇవాళ రాఖీ పండుగ కాబట్టి జనరల్ గానే ఆమె రాఖీ కట్టేందుకు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళినట్టు తెలుస్తుంది. భవాని, థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.